హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వేతనాలకు చెల్లించే హెడ్ ఆఫ్ అకౌంట్పై చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించిన భద్రత అనేది మనకు లేదని చెప్పి ఎవరైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ఖచ్చితంగా వారికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి, ఎంతో ఉపయోగపడుతుంది. ఇక మిగతా ఈ యొక్క గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు చెల్లించే హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది 010 లేదా 011గా అయితే ఉండనుంది. సో దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఈరోజు రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఇబ్రహీంపట్నం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ యొక్క ట్రెజరీ ఆఫీస్ అందరికీ కూడా చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వేతనాలు చెల్లించే హెడ్ ఆఫ్ అకౌంట్ ఏదైతే ఉందో అది 010 లేదా 011కి మ్యాప్ అయితే చేయాలని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది. అందువల్ల గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవరు కూడా వేతనాల చెల్లింపుపై ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం అయితే లేదు. పక్కాగా ఈసారి నుంచి 010 లేదా 011 హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి పడతాయని చెప్పి కూడా తెలుపుతున్నారు. అండ్ తర్వాత పాయింట్ ఏంటంటే ఈ గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి మొదట్లో ఒక పోస్ట్కి ఒక అభ్యర్థి అనేది జాయినింగ్ అయ్యి ఉంటాడు. ఓకే, ఫస్ట్లో ఒక పోస్ట్కి జాయిన్ అయ్యి ఉంటాడు. తర్వాత దానికన్నా మంచి ఆప్షన్ అనేది ఉంది అని చెప్పి సెకండ్ పోస్ట్కి స్లైడింగ్ అయిన వారు అభ్యర్థులు చాలామంది ఉంటారు. మరి ఇటువంటి వారికి ఏంటంటే మొదట్లో ఆల్రెడీ ఆ యొక్క జాబ్కి జాయినింగ్ అయ్యాడు కాబట్టి ఆ యొక్క డేట్ నుంచి వేతనాల చెల్లింపు అనేది ఉంటుంది. మీరు సెకండ్ జాబ్ని ఫిక్స్ చేసుకుంటూ మీరు యాక్సెప్ట్ అనేది చేసినప్పటికీ కూడాను మొదటి జాబ్లో ఆల్రెడీ మీరు వర్క్ అని చేశారు, ప్రభుత్వానికి ప్రజలకు సేవ అనేది చేశారు, గవర్నమెంట్కి సర్వీస్ అనేది చేశారు. కాబట్టి పక్కాగా మీకు మొదటి జాబ్లో ఎన్ని డేస్ అయితే వర్క్ అనేది చేశారో దానికి కూడా వేతనాలు అయితే చెల్లిస్తారు. సెకండ్ జాబ్ నుంచే కాదు, మొదటి జాబ్ నుంచి కూడా మీకు వేతనాల చెల్లింపు అనేది ఎన్ని రోజులు వర్క్ చేస్తే అన్ని రోజులకు సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు తెలిపారు. అండ్ తర్వాత పాయింట్ ఏంటంటే మీరు హెడ్ ఆఫీస్లో ఈ యొక్క ఉద్యోగిగా చేరుతున్నట్టుగా రిపోర్ట్ చేసిన డేట్తో సంబంధం కాకుండా విలేజ్ సెక్రటరియట్స్లో ఎప్పుడైతే మీరు రిపోర్ట్ అనేది చేశారో ఈ యొక్క విధులకు సంబంధించి ఆ యొక్క డేట్ని పరిగణలోకి తీసుకొని మీకు ఈ యొక్క వేతన చెల్లింపు అయితే ఉంటుంది అని చెప్పి కూడా తెలపడం జరిగింది. ఓకే, ఈ విధంగా వీరు 3 పాయింట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. పక్కాగా 010 లేదా 011 నుంచి వేతనాలు పడతాయి. అంతేకాకుండా మొదటి జాబ్లో ఆల్రెడీ జాయినింగ్ అనేది అయ్యి తర్వాత స్లైడింగ్ అనేది జరిగి వేరే పోస్ట్కి వెళ్ళినప్పటికీ కూడా మొదటి జాబ్కి సంబంధించి ఎన్ని డేస్ అయితే వర్క్ చేశారో అక్కడి నుంచి కూడా మీకు పేమెంట్ అనేది వస్తుంది. ఆ తర్వాత చెప్పిన పాయింట్ ఏంటంటే ఈ యొక్క హెడ్ ఆఫీస్లో కాకుండా మీరు విలేజ్ సెక్రటరియట్లో ఎప్పుడైతే మీరు రిపోర్ట్ చేస్తారో అప్పటి నుంచి కూడా మీకు వేతనాలు పడతాయి. ఓకే, సో ఈ విధంగా వీరు చాలా మంచిగా అప్డేట్స్ అయితే ఇచ్చారు. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరి ఫ్రెండ్కి కూడా తెలియచేయండి. అతి త్వరలో వాళ్ళ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇటువంటి అప్డేట్ అనేది వస్తుందని చెప్పి ఆశిద్దాం. వచ్చిన వెంటనే మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.